హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఏం తెచ్చామని చూపించాలనుకున్నాను. మేము డీమార్ట్కు నెలకోసారి వెళ్దామన్నమాట. నెల 2 నెలలు కూడా అవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడైతే నేను మొన్న తిరుపతి వెళ్ళొచ్చాను కదా, ఇంట్లో ఏం లేవన్నమాట. ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్ళి తెచ్చానమాట. ఈరోజు ఉప్మా రవ్వ అండి, ఉప్మా రవ్వ తెచ్చాను. పిస్తా పిల్లల కోసం అన్నమాట. మంచి ప్రోటీన్స్ కదా ఇవి, పిస్తా అన్నమాట. పిల్లల కోసం హిమాలయ పౌడర్ అన్నమాట. క్రీమ్ కానీ సబ్బు కానీ ఏవైనా పిల్లలకి ఇదే అనమాట. హిమాలయ మంచిది, బాగుంటుందనేసి ఈ పౌడర్ అన్నమాట. ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ అన్నమాట, నాకు అనేసి ఇది. ఒకటి బెడ్ ప్యాకెట్ అన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేయడం కానీ పాలలోకి అన్నిటికీ తింటారనమాట, అందుకు తీసుకున్నాను. ఇవి బ్యాటరీలు అన్నమాట. మా వారు కంప్యూటర్ కాడ ఉంటారు కాబట్టి పని పడుతుంది కాబట్టి బ్యాటరీలు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటామన్నమాట. ఇదైతే కొత్తగా వచ్చిందనమాట. అంటే సింకులో ఏమన్నా పేరుకోకుండా ఉండాలి కదా, అందుకు ఇది పెడతారనమాట. ఇది పెట్టారనుకోండి ఏం చెత్త అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకు ఒకటి గుడ్డే ప్యాకెట్ అనమాట, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. ఇది పిల్లలకు స్నాక్స్కి పనికి వస్తుంది, మామూలుగా ఇస్తానన్నమాట. ఇదైతే చపాతీ కర్ర అనమాట. ఆల్రెడీ ఉండేదేమో కొంచెం పోయిందనమాట, అది కూడా చెక్కది కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇది ఒకటి ఉప్పు ప్యాకెట్ అనమాట. ఇవి ఖర్జూరాలు అనమాట. ఇవి అంట్ల సబ్బులు అనమాట, అదే సామాన్లు కడగడానికి సబ్బు అనమాట. ఇవి కూడా ఒక 2-3 తెచ్చి పెట్టుకుంటామన్నమాట. ఇవే పని జరుగుతాయన్నమాట. ఇదైతే కంఫర్ట్. ఇవన్నీ సబ్బులతో సహా అన్నీ ఇప్పుడే తెచ్చుకుంటాను అనమాట. కంఫర్ట్ కానీ సరిపోడి అదే లిక్విడ్ ఉంటుంది కదా, అది కానీ ఏదైనా కానీ. ఇది మా పౌడర్ అనమాట. మాది కూడా అయిపోయింది, అందుకు పిల్లలు అమ్మడే మాది తెచ్చుకున్నాము. అలాగే చాక్లెట్స్, అలాగే బాదం పాలు కూడా తెచ్చుకున్నాం అనమాట, ఒక 4. పాపకైతే చెప్పులు అనమాట. అంటే చిన్న సైజు కాబట్టి దొరకదు. ఇన్ని రోజులు ఊర్లో అమ్మళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్కడ తెచ్చానమాట. అవి సరిపోయాయి, ఇప్పుడు ఇవి సరిపోయాయని ఇవి తెచ్చానమాట. అలాగే జీలకర్ర ప్యాకెట్లు అనమాట. ఇది సాస్, పిల్లలకు ఏదైనా స్నాక్స్లలో కానీ చపాతీలో కూడా సాసే ఎక్కువ తింటారనమాట, అందుకు సాస్ అనమాట. ఇది పన్నీర్ అనమాట. ఈసారి వేరేగా ఉందన్నమాట. ఎప్పుడు తెచ్చే పన్నీర్ వేరే ఉంటుంది కానీ లేదు అక్కడ, ఇదే ఉన్నాయి, అందుకు ఇది తీసుకొని వచ్చానమాట. పాపకైతే ఒక 4 ప్యాంట్లు తీసుకున్నాను అనమాట, అంటే ఇంటికి వచ్చాక వేసుకోవడానికి అనేసి ప్యాంట్స్. నాలుగు తీసుకున్నామన్నమాట ఇవి. అలాగే బ్రషెస్ అన్నమాట పిల్లలవి. ఇంకా అల్లం పేస్ట్ అన్నమాట. ఇది కూడా నేను ఆల్రెడీ ఇంట్లో పట్టుకుంటానన్నమాట, కొత్తిమీర అవి అన్నీ వేసి ఒకేసారి అల్లం పేస్టు. కానీ కొన్నిసార్లు మేము మార్కెట్కి ఒక్కోసారి అంటే వెళ్ళం కదా, అప్పుడు అనేది ఇది పనికి వస్తాయి అన్నమాట.
కొన్ని దానిలోకి ఇది మాత్రమే వేస్తాను, అందుకు ఇది సపరేట్ తెచ్చుకున్నా. మామూలుగా అల్లం పేస్ట్ అయితే నేను ఇంట్లోనే పట్టుకుంటాను అనమాట. అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు అవి వేసి పట్టుకుంటాను. ఇది సపరేట్ అనమాట. ఇది శనగపిండి అనమాట. శనగపిండి, ఇవి చక్కెర. ఇంట్లో ఎక్కువ చక్కెర నేనే అయిపోగొట్టాను అనమాట. ఎందుకంటే టీలలో, కాఫీలలో నేను ఎక్కువ తాగేస్తాను అనమాట. అందుకు చక్కెర తెచ్చుకున్నా. మా ఇంట్లో ఎక్కువ ఎవరు చక్కెర వేసుకోరు, పిల్లలు అయితే అసలే లేదు, నాకే అనమాట. ఇది జెండు బామ్ అనమాట. ఇవి గరం మసాలా ప్యాకెట్స్. ఇదైతే బెల్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఉన్నదనమాట బాబుకు అనమాట. ఉండే బెల్ట్ ఏం చేశారంటే ఆడుకుంటా ఉండేది మొత్తం పాడు చేసేసారనమాట. అది పెట్టుకోవడానికి కూడా లేదు. అందుకు ఈరోజు అయితే కొత్తది కొన్నాను అనమాట బాబుకు. ఏదైనా వేసామంటే లూజ్గా ఉన్నాయన్నమాట, ఫ్యాంట్లు జారిపోతున్నాయి. దానికోసమని అమేసాం, మళ్ళీ బెల్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదైతే దేవుని నూనె అనమాట. సమురు వేస్తాం, ఇది కూడా వేస్తాము. ఈ మంచిదన్నమాట సమురు వేస్తే. ఇది కూడా వేస్తాను, 2 దేవుడిది. ఇవైతే కట్ జిప్స్ అనమాట, 4 ఉన్నాయి. క్లాత్ అయితే భలే ఉందండి, చాలా స్మూత్గా ఉంది. పిల్లలు తిన్న తర్వాత కానీ ఏదైనా జలుబు అలా ఉన్నప్పుడు మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. నిజంగా బాగా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. కట్ జిప్స్ చాలా బాగున్నాయి అనేసి. ఇంకా డీమార్ట్కి వెళ్తే అసలైన దానికోసమే కొన్నిసార్లు వెళ్తాను కూడా, ఏం కొనకపోయినా అది ఒక్కటి తెచ్చుకోవడానికి. ఇదే అనమాట, డీమార్ట్లో పాప్కార్న్ ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కడ బయట అమ్మరు, ఖచ్చితంగా డీమార్ట్లో ఒక్కసాటే అమ్ముతారు. అది లేదా సినిమాలలో కొన్నిసార్లనే అమ్ముతారు, అమ్మరు బయట. దీనికోసం నేను ఖచ్చితంగా వెళ్తానమాట. అప్పుడప్పుడు కూడా బయటకు పిలుచుకుపో అని చెప్తాను. ఈ పాప్కార్న్ అంటే అంత ఇష్టం అనమాట నాకు. ఇవి ఒక 2-3 తెచ్చేసుకుంటా, ఆల్రెడీ ఉంటాయి అనేసి. బాగా ఇష్టం అనమాట. ఇవైతే బాదం పాలు. అంతే అండి, ఈరోజు వీడియో అయితే అంతే అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో ఇంకా కొత్తగా తీసుకొని వస్తానన్నమాట. ప్రతి వీడియో పెడతానన్నమాట. ఓకే అండి, మరి బాయ్.